వైఎస్ వివేకానందరెడ్డి మాజీ పీఏ కృష్ణారెడ్డిని కడప జిల్లా పోలీసులు ప్రశ్నించారు. వైఎస్ వివేక హత్య కేసులో నాటి సిబిఐ విచారణ అధికారి రామ్ సింగ్ పై కృష్ణారెడ్డి ప్రైవేటు కేసు పెట్టారు. దీంతో ఆ కేసులో కృష్ణారెడ్డిని విచారించారు. కృష్ణారెడ్డి తరపు లాయర్ల సమక్షంలోనే పోలీసులు ప్రశ్నించారు. కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేశారు. ఈరోజు డిఎస్పీ గారు మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేశారు కదా సునీత నరెడ్డి రాజశేఖర్ అండ్ రామ్ సింగ్ సార్ పైన, దానిపైన మళ్ళీ మేము విచారానికి వస్తాం కృష్ణ అంటే ఆల్వేస్ వెల్కమ్ సార్ చెప్పాను రండి అని చెప్పాను. వచ్చారు వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పాను. సంతృప్తికరంగా థ్యాంక్స్ కృష్ణారెడ్డి అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఈ పులివెందుల్లో వివేకానందరెడ్డి మర్డర్ కేసు గురించి అంతా తెలుసు మీ అందరికీ. ఆ కేసులో ఫిర్యాదు అయినటువంటి మూలే వెంకట కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దాని మీద పులివెందుల డిఎస్పీస్ వాసుదేవన్ గారు, నాగరాజు గారు వాళ్ళంతా విచారించారు. తదనంతరం ఆ కేసు సిబిఐ వారికి వెళ్ళింది. సిబిఐ వారికి కూడా విచారణ నిమిత్తం దాని పరిణామాలందరూ తెలిసిండేది. కేసు దర్యాప్తు అంతా. దాని తర్వాత ఈ మూలే వెంకట కృష్ణారెడ్డి గారు వివేకానందరెడ్డి డాటరు సునీతమ్మ మీద ఇంకా ఇతరుల మీద మూలే వెంకటకృష్ణారెడ్డి ప్రైవేట్ కేసు కోర్టు నుంచి ఫార్వర్డ్ చేశారు. దీన్ని అప్పటి సిఏ గారు రాజు 642/2023 గా నమోదు చేసి ఆయన కేసు దర్యాప్తు చేశారు. కేసు ఛార్జ్షీట్ కూడా వేశారు. కోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తి రిటర్న్ చేశారు. దాంట్లో భాగంగా కొన్ని విషయాలు ఇంకా పొందుపరిచే దాని విషయంలో ఉన్నది ఉన్నట్టు రాసే విషయంలో, ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో అతని నుంచి సమాచారం కొద్దిగా కావాల్సింది. ఈరోజు మూలే వెంకట కృష్ణారెడ్డి గారికి వారి హౌస్ దగ్గర